క్రీస్తు మార్గం టీవీ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, 66 పుస్తకాల సమ్మేళనమైనటువంటి బైబిల్ గ్రంథంలో మన జీవితానికి అవసరమైనటువంటి అనేక మాటలను దేవుడు రాయించి మనకిచ్చాడు. వాటిని చదవగలిగితే, వాటిని ధ్యానించగలిగితే మన జీవితాలు ఎంతో గొప్పగా, ఆనందదాయకంగా, అనేకులకు ఆదర్శప్రాయంగా ఖచ్చితంగా నిలుస్తాయి. ఈ సందర్భంలో బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది భక్తుల జీవితాల గురించి మనం ధ్యానిద్దాం. ఈరోజు బైబిల్లో ఒక మంచి జీవితాన్ని జీవించినటువంటి యోసేపు అనేటువంటి భక్తుని గురించి మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. నాటి నుండి నేటి వరకు యువతరానికి ఒక ఆదర్శప్రాయుడు యోసేపు అని చెప్పక తప్పదు. ప్రియులారా, తన జీవితంలో ఎన్నో పరీక్షలను నెగ్గుతూ ఉన్నత శిఖరాలకు చేరినవాడు యోసేపు. బైబిల్లో ఉన్న అనేక పేర్లను ఈరోజు సమాజంలో ఉన్న మనుషులకు చెప్తుంటే, యోసేపు గురించైనా, దావీదు గురించైనా, లేదంటే మత్తయి గురించైనా, మార్కు గురించైనా, బైబిల్లో ఉన్న అనేక పేర్లు సమాజానికి తెలియజేస్తూ ఉంటే, ఆ పేర్లను బట్టి ఈరోజు అనేకులు అపహాస్యం చేస్తున్న వారు కూడా మన కళ్ళ ముందు లేకపోలేదు. దానికి కారణం చెప్పమంటారా? ఈరోజు చాలామంది తల్లులు వారి బిడ్డలకు బైబిల్లో ఉన్న భక్తుల పేర్లు పెట్టారు. యోసేబని, యోహానని, పేతురని, దావీదని. అయితే బైబిల్లో ఉన్న భక్తుల బ్రతుకు విధానం వేరు, ఆ పేర్లు పెట్టుకున్నటువంటి వీరి బ్రతుకు తీరు వేరు. అందుకే వీరి బ్రతుకు విధానాన్ని బట్టి భక్తుల పేర్లకు ఈరోజు అవమానం చోటు చేసుకుంటుందని మనం గమనించగలం. దానికి కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు భక్తుల పేర్లైతే బిడ్డలకు పెట్టారు, కానీ ఆ భక్తులు ఎలా జీవించారో మాత్రం నేర్పించలేదు గనుక. అందుకే నాటి భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయన్నది పరిశీలించడానికే ఈరోజు యోసేపు గారి జీవితాన్ని మీ ముందు పెట్టాలని తలస్తూ ఉన్నాను. ప్రియులరా, యాకోబు కుమారుడిగా యోసేపు తన జీవితంలో చివరివాడిగా ఉన్నవాడు యోసేపు. అయితే యాకోబుకు యోసేపు చాలా ఇష్టడైనటువంటి కుమారుడు. ఇష్టపడుతున్నాడని గమనించిన అన్నలందరూ కూడా తన మీద ఈర్ష్యను, ద్వేషాన్ని పెంచుకున్నారు. ఈ సందర్భంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క తోడు అనేది యోసేపు జీవితంలో ఉండటం వలన ఒకరోజు ఒక కల వచ్చింది. ఆ కలలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆ కలలో ఒక భావాన్ని తెలియచేస్తూ, నాకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు నమస్కరిస్తున్నాయి అని చెప్పినప్పుడు తన అన్నలందరూ కూడా ఆ భావాన్ని విని, అంటే వీడింత గొప్పవాడా, వీడికి మేము నమస్కరించాలా అని వారి హృదయం నిండా ఈర్ష్యను నింపుకున్నట్లుగా మనం చూడగలం. బైబిల్లో ఆ సందర్భాన్ని కనుక చూడగలిగితే ఆదికాండము 37వ అధ్యాయము 4 నుంచి మనం చదువుకుందాం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ వెంట ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు తమ మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద పగబట్టిరి. ఆయన కనిన కలను తన సహోదరులకు చెప్పాడట, తన మీద పగబట్టారు. చూసారా పిల్లలు, ఈరోజు సహజంగా మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి ఉన్నతుడిగా ఎదుగుతున్నప్పుడు, నువ్వు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళే ప్రయత్నం నువ్వు చేస్తున్నప్పుడు, సహజంగా బయట శత్రువుల కన్నా నీలో ఉన్నవారు, నీతో ఉన్నవారు నీకు శత్రువులుగా ఉంటే నీకు ఎక్కువ ప్రమాదం. అలాంటి ప్రమాదానికి గురైంది యోసేపు జీవితం. తర్వాత మనం సందర్భాన్ని చదువుకోగలిగితే 8వ వచనంలో రాయబడుతుంది, 37వ అధ్యాయం ఆదికాండము 8వ వచనం. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మునేలుదువా, మా మీద నీవు అధికారువగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టియు అతని మాటలను బట్టియు అతని మీద మరింతగా పగబట్టిరి. ప్రియులారా, 10వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే, అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచేసినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను, నీ తల్లియు, నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదమా అని అతనిని గద్దించెను. అతడు అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఈ భావాన్ని అంతటిని కూడా మనం చూస్తూ ఉంటే ప్రియులారా, తన సహోదరులే తన మీద అసూయను పెంచుకున్నట్లుగా మనం చూడగలం. ఆయన చేసిన తప్పేముంది? తనకు ఒక కళ వచ్చింది. ఆ కళను ముందుగా ఎవరికి చెప్పుకోవాలి?
తనతో ఉన్నవారికే కదా తను చెప్పాడు. చెప్పటం వల్ల వచ్చిన ప్రయోజనం లేదు, కానీ చెప్పటం వల్ల తన అన్నలే తన మీద పగ పెంచుకున్నట్లుగా మనం చూడగలం. అన్నలు ఎప్పుడైతే పగ పెంచుకున్నారో వీడు మనల్ని పరిపాలించేంత గొప్పవాడు అవుతాడా, వీడిని ఎలాగైనా చంపివేయాలి అని అన్నలు తన మీద పెంచుకున్న పగను బట్టి చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు అన్నలందరూ కూడా అడవికి వెళ్ళి గొర్రెలు కాస్తున్న తరుణంలో తన తండ్రి చెబుతాడు, నైనా నీ వెళ్ళి అన్నయ్యలు ఎలా ఉన్నారో ఒకసారి చూసి మరి వారి యొక్క పరిస్థితిని నువ్వు కనుక్కొని నా దగ్గరికి రా అని చెప్పి మరి అనేక ఆహార పదార్థాలను తనకిచ్చి తన అన్నల దగ్గరికి పంపిస్తాడు. అయితే అన్నల దగ్గరికి తమ్ముడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ప్రియులారా, పగ ప్రతీకారాలతో చెలరేగుతున్నటువంటి వారు అదును చూడటం ప్రారంభించారు, ఎలాగైనా వీడిని చంపేసేయాలి అని. ఆ సమయంలో 37వ అధ్యాయము 24 నుంచి మనం చదువుకుంటే ఆయన ఏం చేశారట, అతనిని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి అని రాయబడింది. తమ్ముడు వచ్చారు తన దగ్గరికి. వచ్చినటువంటి ఆ తమ్ముడిని ఎలాగైనా చంపాలి అని అనుకున్నారు. చుట్టుపక్కల చూశారు, బావి కనిపించింది, ఇందులో పడేస్తే వీడి కథ ఇంతటితో ముగుస్తుంది, నాన్నగారికి ఏదో ఒకటి చెప్పొచ్చులే అనుకున్నారు ఆ యొక్క అన్నలు. అందుకే పట్టుకున్నారట, గుంతలో పడేశారట. తర్వాత ఏం జరిగింది? 28వ వచనం, మిద్యానీయులైనటువంటి వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరను యొక్క ఐగుప్తీయుడు అక్కడికి అతనిని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతనిని కొనెను. ఇక్కడ పోతీఫరు అనేటువంటి ఒక ఐగుప్తీయుడు ఇష్మాయేలీయుల ద్వారా ఐగుప్తు దేశంకు తీసుకురాబడినటువంటి యోసేపుని కొన్నాడు. అప్పుడు ఆ ఇష్మాయేలీయుల దగ్గర నుంచి పోతీఫరు దగ్గరకు మరి యోసేపు రావటం జరిగింది. పిల్లరా, ఇలా తనకొచ్చిన కలభావాన్ని బట్టి అన్నలకు చెప్పటం వలన అమ్మివేయబడిన వాడిగా తన దేశం నుంచి తన తండ్రికి దూరంగా పరాయి దేశంలోనికి వెళ్ళిపోయాడు. కష్టాలు ప్రారంభమయ్యాయి. పిల్లరా, తల్లిదండ్రుల మధ్య బిడ్డలు బ్రతకటం వేరు, దత్తత తీసుకోవటం వలనో లేకపోతే పరాయి ఇంటికి వెళ్ళి పెరగటం వలనో ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఇలా పరాయి దేశానికి వెళ్ళిపోయాడు యోసేపు. తర్వాత ఏం జరుగుతోంది? ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఆటంకాలు యోసేపు మీదకు వస్తున్నా యోసేపుకు మాత్రం దేవుడు తోడై ఉన్నాడట. అందుకే రాయబడి ఉంది 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. ఎన్ని సందర్భాలలో అన్నలు అమ్మివేస్తున్నా లేదంటే రకరకాల సమస్యల వలయంలో చిక్కుకుంటూ యోసేపు జీవితం ముందుకు సాగుతున్నప్పటికీ యోసేపునకు యెహోవా తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు? యోసేపుకు యెహోవా యందు భయభక్తులు ఎక్కువ గనుక, యోసేపు జీవితంలో దేవుణ్ణి ప్రేమించేవాడు గనుక, అలాంటి ప్రేమ ఆప్యాయత దేవుని మీద పెట్టుకుని ఉన్నాడు గనుక అన్నలే తనను అమ్ముకున్న తండ్రి అయిన దేవుడు తనను విడిచిపెట్టిన వాడు కాదు. ప్రియమైన వారలారా, అయితే అలా ఆ రాజు దగ్గర ముందుకు సాగుతున్న ఆ రోజుల్లో అనేక సమస్యలు ఆయనకి ఎదురయ్యాయి. ఎందుకంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు కదా, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తానని చెప్పాడు కదా, ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలి కదా. తన తండ్రి తన అన్నలు వచ్చి తనకు సాష్టాంగపడాలి అంటే తనను ఒక గొప్పవానిగా చేయాలి. ఇప్పుడే గొప్పతనంలోనికి తనను తీసుకువెళ్ళాలంటే అనేక సమస్యల నడుమ, పరీక్షల నడుమ యోసేపు జీవితం ముందుకు సాగవలసినటువంటి పరిస్థితి అది. ఆ పరిస్థితిలో ప్రియులారా తన సాక్ష్యాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. యోసేపు జీవితంలో అనేక కష్టాల నడుమ ప్రయాణించేటువంటి సమయం రానే వచ్చింది. ఎంతో నమ్మకస్తుడిగా తన యజమాని చెప్పింది చేసినట్లుగా నమ్మకస్తుడిగా తన పని తాను చేసుకుంటూ దేవుని మీద ఉన్న భయభక్తులను బట్టి ముందుకు సాగుతున్న ఆ రోజుల్లో ప్రియులారా తన మీద ఒక విషపు చూపు పడింది, ఒక స్త్రీ విషపు చూపు. ఎవరామ? ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనం, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తమకేమి ఉన్నదో లేదో విచారించువాడు కాదు. అంటే యోసేపునకు సర్వం అప్పగించాడు.
తన యజమాని ఉద్దేశం ఏంటంటే తన పని తాను చేసుకోవటమే కానీ మిగతా విషయాలన్నీ కూడా యోసేపునికి అప్పగించాడు. ఎంత నమ్మకస్తుడు యోసేపు! ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరిగింది? అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తన ఆహారము తినుడు తప్ప తమకేది ఉన్నదో లేదో విచారించువాడు కాదు. యోసేపు రూపములో సుందరుడై ఉండెను. అయితే ప్రియులరా, ఆ సందర్భంలో యోసేపు యొక్క రూపము సుందరమైనటువంటి రూపమట. అయితే ఆ సమయంలో ఏం జరిగింది? అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. చూసారా ప్రియులారా, సుందరుడైనటువంటి యోసేపును తన యజమాని భార్య వచ్చి నాతో నువ్వు సేవించాలి, నన్ను నువ్వు అనుభవించాలి. ప్రియులారా, యోసేపు జీవితంలో ఒక అగ్ని పరీక్ష. సాతానుడు 3 రకాల సమస్యల్లో మనిషిని ముందుకు నెడుతూ ఉంటాడు. ఒకటి స్త్రీ, రెండవది ధనము, మూడవది అధికారము. ధనము దగ్గర తను ఎటువంటి అన్యాయం చేసేవాడు కాదు. స్త్రీ వ్యామోహాన్ని యోసేపు జీవితంలోనికి తెచ్చాడు అపవాది. ఆ స్త్రీ వచ్చి సుందరుడైనటువంటి యోసేపుని చూసి అంటుందట. ఆ స్త్రీ ఏమంటుంది? 7వ వచనంలో, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి అతన్ని తనతో శయనించమని చెప్పాను. నాతో శయనించని కోరుకుంటుంది ఒక స్త్రీ వచ్చి. పిల్లరా, కొన్ని సందర్భాలలో ఒంటరిగా ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు, రకరకాల భావాలు, రకరకాల పరిస్థితులు మనిషి జీవితంలో చోటు చేసుకుంటాయి. ఈరోజు ఎందుకు యవనస్తుడు వృద్ధి చెందలేకపోతున్నాడు? ఈరోజు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎందుకు ముందుకు సాగలేకపోతున్నావు అంటే సాతానుడి అస్త్రాలలో నువ్వు చిక్కొని పోతున్నావు. అలాంటి అస్త్రమే సాతానుడు యోసేపు జీవితంలో కూడా వేసింది. నువ్వు గమనించు, ఈ సందర్భంలో అదే అస్త్రం నీ మీద వేసినట్లయితే నీ మనస్సాక్షి ఎలా ఉంటుంది? నీ ఆత్మస్థైర్యం ఎలా ఉంటుంది? ఒక స్త్రీ తనకు తానుగా వచ్చి నన్ను శయనించమన్నప్పుడు, నాతో ఉండమన్నప్పుడు నీ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? ప్రియ సోదరుడా, ప్రియ యవనస్తుడా, నువ్వు గమనించాలి. వాక్యం నీ హృదయంలో ఉండకపోతే సాతానుడు ఆ బలహీన సమయంలో నీలో ఉన్నటువంటి బలాన్ని కృంగదీసి పాపంలోనికి నిన్ను ఖచ్చితంగా నెట్టివేస్తాడు. పాపం ద్వారా వచ్చేటువంటి భయంకరమైన శాపంలోనికి నిన్ను తీసుకొని వెళ్తాడు. తద్వారా నీ కుటుంబమే సర్వనాశనం అయ్యేలాగా వాడు వల విసిరి నిన్ను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఇదే సమయంలో యోసేపు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు అవటం వలన చుట్టూ చూసేవారు ఎవరూ లేరు. తనతో ఆ స్త్రీయే ఉంది. తనేమో ప్రేరేపిస్తుంది నన్ను శయనించమని. కానీ యోసేపు ఏమన్నాడో తెలుసా? ఎంత అద్భుతమైన మాట అన్నాడో తెలుసా? ఆ మాట మనం ఇప్పుడు చదువుదాం. 8వ వచనం, అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. పిల్లరా, ఎవరికి భయపడ్డాడు యోసేపు? దేవునికి భయపడ్డాడు. దేవుని ఎదుట ఆయన అంటున్నాడు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. దేవునికి భయపడుతున్నాడు యోసేపు. ఆ సందర్భంలో పాపము చేయటానికి అవకాశము ఉన్న పాపము జోలికి వెళ్లకుండా యోసేపు గారు నిలబడడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవునికి భయపడ్డాడు. ప్రియులారా, ఈరోజు మనుషులు ఏం చేస్తారంటే ఒక నీచ కార్యాన్ని, ఒక తప్పుడు కార్యాన్ని చేసేటప్పుడు 4 దిక్కులు చూస్తారు. ముందు ఎవరైనా ఉన్నారా, వెనకెవరైనా ఉన్నారా, ఆ పక్క ఎవరైనా ఉన్నారా, ఈ పక్క ఎవరైనా ఉన్నారా అని చూస్తారు. ఎవరు లేకపోతే తప్పుడు కార్యక్రమాల్లోనికి వెళ్ళిపోతారు. ప్రియ సోదరుడా, ప్రియ చెల్లి, గమనించు. అనేక సందర్భాలలో అపవాది నిన్ను చిక్కించుకొని నీ శరీరాన్ని నాశనం చేయాలని జారత్వం వైపు నిన్ను నడిపిస్తూ
వ్యభిచారం అనే ఊబిలో నిన్ను దించాలని ప్రయత్నిస్తున్నప్పుడు, అనేక మాటలతో, లాలనతో, పాలనతో నిన్ను హత్తుకోవాలని సాతానుడు అనేక అస్త్రాలు నీ మీద సంధిస్తున్నప్పుడు, 4 దిక్కులు చూసి ఎవరూ లేరని పాపం చేయటం కాదు, 4 దిక్కులను సృజించిన పైనున్నటువంటి దేవుని దిక్కును ఒకసారి చూడు. ఆయన కనుదృష్టి నరుల మీద ఉన్నదని, ఆయన ప్రతి ఒక్క మనిషి హృదయాన్ని చూస్తున్నాడని నువ్వు గమనిస్తే ఆ పాపం నుంచి నువ్వు పారిపోతావు. లేదంటే నువ్వేమనుకుంటావు తెలుసా, ఇంత మంచి అవకాశం ఎవరిస్తారని పాపంలోనికి వెళ్ళిపోయి తద్వారా నీ యొక్క జీవితంలో అనారోగ్యానికి గురైపోయి నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకునే పరిస్థితిలోనికి వెళ్ళిపోతావు. యోసేపు జీవితంలో దేవుడు ఉన్నతంగా ఉంచుతాడని వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానాన్ని ఎలాగైనా పాడు చేయాలని అపవాది పన్నిన కుట్రలో యోసేపు ఎక్కడ అపవాదికి అవకాశం ఇవ్వలేదు, అపవాదికి చోటు ఇవ్వలేదు తన హృదయంలో. ఆ స్త్రీ వచ్చి తనను ప్రేరేపించింది, ఎవరు లేరు కదా, నువ్వు వచ్చి నన్ను శయనించమనింది, కానీ జోలి వెళ్ళలేదు కదా. జోలి వెళ్ళనందుకు వచ్చిన శిక్ష ఏంటో చెప్పమంటారా ఈ లోకంలో? తర్వాత ఏం జరిగిందో చదువుకుందాం. 39వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకోగలిగితే, అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రమును చింపుకొని తనతో శయనించమని చెప్పగా అతడు తమ వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయెను. ఒకసారి ప్రయత్నించింది, యోసేపు లొంగలేదు, వంగలేదు, కృంగిపోలేదు. రెండోసారి ఎవరూ లేనప్పుడు, ఏదో పని మీద తన దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిగో నాతో శయనించమని వెంటబడిందట. కానీ యోసేపు ఏం చేశాడో తెలుసా? అతడు తమ వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిపించి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనించవలెనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని. ఏమండి, చూసారా? తప్పించుకొని పాపం చేయకూడదని ఒకవైపు యోసేపు పారిపోతూ ఉంటే, పాపానికి పిలిచిన ఈ తల్లి ఏమంటుందో తెలుసా? నా యజమాని చూడు ఎటువంటి వాడిని తెచ్చాడో అని తనతో ఉన్నోళ్ళందరికీ చెప్తుంది. ప్రియమైన వారలారా, ఎంత అన్యాయం! పాపం నుంచి పారిపోవాలని యోసేపు వెళ్ళిపోతే, పాపం అంటని వాడిగా పరిశుద్ధుడిగా ఉండాలని యోసేపు వెళ్ళిపోతే, పారిపోయినందుక ఈ శిక్ష? చూడండి ప్రియమైన వారలారా, 15వ వచనంలో, నేను బిగ్గరగా కేక వేయట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని అతనితో చెప్పాను. తన భర్త దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ యోసేపు మీద అపనిందలు వేసింది. ప్రియమైన వారలారా, చూసారా యోసేపు హృదయం ఎలా ఉండాలి? యోసేపు ఎంత బాధపడిపోయి ఉంటాడు చూడండి ప్రియులారా. తప్పు చెయ్యక తప్పించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి విడిచి వెళ్ళిపోయినందుక ఈ శిక్ష. అయినా సరే దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద నమ్మకంగా ఆనుకున్నాడు. చేయని తప్పుకు యోసేపు జైల్లో పెట్టారు పిల్లల. అయినా సరే చెరగని విశ్వాసం, తరగని చిరునవ్వు, నా దేవుని యందు నేను యథార్థంగా ఉన్నాను, నా దేవుని యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను అన్నటువంటి ఒక ఆత్మస్థైర్యంతో యోసేపు ముందుకు సాగుతున్నాడు పిల్లరా. అయినా సరే దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. అందుకే అనేక సందర్భాల్లో యోసేపు గురించి దేవునికి ఉన్నటువంటి మనసులో ఉన్న మాటను బట్టి గ్రంథకర్త తెలియజేస్తున్న మాటలు మనం చూడగలిగితే, 39వ అధ్యాయం ఆదికాండము 19వ వచనంలో, కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసేనని తన భార్య తనతో చెప్పిన మాట విన్నప్పుడు కోపంతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చూసారా, యోసేపు జీవితంలో చెయ్యని తప్పుకు శిక్ష పడిన ఆ శిక్షలో కూడా దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు ప్రియులారా. అందుకే ఆ జైలు అధికారి చూసారా ఎలాంటి మనసు కలిగిన వాడో. 22వ వచనంలో ఆయన అంటున్నాడు, చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. ఏమండి, చెరసాలలోకి పోయినా ఆయన దీవెన ఎక్కడికి పోలేదండి. చెయ్యని తప్పుకు చెరసాలలో వేయబడిన దేవుని తోడు ఆయన్ని విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? పాపానికి దూరంగా పారిపోయాడు, నీతిని న్యాయాన్ని హృదయంలో ఉంచుకున్నాడు,
తప్పు చేయటానికి అవకాశం ఉన్నా తప్పు చేయని వాడిగా బ్రతికాడు. పాపానికి ప్రేరేపిస్తున్నా పాపానికి దూరంగా పారిపోయాడు. అందుకే దేవుని తోడు, దేవుని నీడ యోసేపుకుంది. ప్రియమైన వారలారా, ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, గమనించు, బైబిల్లో రాయబడిన యోసేపు జీవితం ఆదర్శప్రాయం మనందరికీ. యోసేపు గారి గురించి రాయబడుతున్న ఆ కాలంలో ధర్మశాస్త్రం లేదండి. ధర్మశాస్త్రం లేని రోజులు ఇవి తెలుసా? మోషే గారి ద్వారా సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇవ్వక ముందు జరిగిన కార్యాలు ఇవన్నీ. ధర్మశాస్త్రము లేని రోజుల్లోనే దేవుని యందు ధర్మము కలిగి నీతి న్యాయ యథార్థతలను అనుసరించి నడిచిన వాడండి యోసేపు. ఈరోజు ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, చిన్ని ఆలోచనలతో సాతాను పెడుతున్న చిక్కుల్లో నువ్వు చిక్కుకొని పాపాన్ని జురుకుందామని ఈ లోకంలోనికి నువ్వు పరుగులు తీస్తున్నావేమో గమనించు. ఈ ఉదయకాల సమయంలో యోసేపు జీవితాన్ని నువ్వు అధ్యయనం చేయి. పాపాన్ని విడిచిపెట్టి పారిపోయాడు ఆయన. ఈరోజు పాపము ఈ లోకంలో మనిషిని పిలుస్తుందండి. టీవీ ద్వారా, మీడియా ద్వారా, వాల్ పోస్టర్ల ద్వారా, రకరకాల ఆలోచనలతో, రకరకాల భావాలతో ఈరోజు పాపము మనిషిని పిలుస్తుంది. రా 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 అని. ఈ సమయంలో వాక్యం కూడా నిన్ను పిలుస్తుంది. పాపాన్ని విడిచిపెట్టి నువ్వు పారిపోవాలి. పాపం జోలి నువ్వు వెళ్ళకూడదు. నువ్వు నిజంగా అభివృద్ధి చెందాలంటే, నిజంగా నువ్వు దీవించబడాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే పాపాన్ని విడిచిపెట్టి పారిపోవాలి. పాపం చేయటానికి అవకాశం లేదు కనుక పాపం చేయకపోవడం గొప్పతనం కాదు, కానీ అవకాశం వచ్చినా, అనేకులు నిన్ను మందు తాగమని ప్రేరేపించిన, అనేకులు వ్యభిచారం చేద్దాం రా అని నిన్ను ప్రేరేపించిన, అనేకులు దొంగతనం చేద్దాం రా అని నిన్ను ప్రేరేపించిన వారి ప్రేరేపణకు నువ్వు ఒప్పక దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవటమే నీ జీవితంలో ఆనందదాయకమైనటువంటి జీవితానికి వర్ధిల్లటానికి నాంది పలుకుతుంది. ప్రియమైన సహోదరుడా, అందుకే యోసేపు జీవితంలో నీతి న్యాయాన్ని వదలలేదు. జైల్లోకి వెళ్ళిపోయాడు, అయినా బాధపడలేదు. ఒక సమయం వస్తుంది ఆయన హెచ్చింపబడటానికి, ఒక సమయం వస్తుంది ఆయన దీవింపబడటానికి. బైబిల్లో రాయబడినట్లుగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, దేవుడు మిమ్మును తగిన సమయమంది హెచ్చించినట్లు దీన మనస్సు కలిగిన వారిగా ఆయన రెక్కల కింద మీరు ఆశ్రయ దుర్గమని ఆయన్ని భావించి మీరు ముందుకు సాగండి అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను హెచ్చించే సమయం ఒకటి ఉంది. అలా హెచ్చించాలి అంటే అనేక ఒడిదుడుకుల మధ్య నీ జీవితం సాగాలి, అనేక పరీక్షల మధ్య నీ జీవితం సాగాలి. అలా సాగుతున్న ఆ జీవిత గమ్యంలో, ఆ జీవిత యాత్రలో దేవుని గెలిపిస్తున్నావా, సాతానికి లొంగిపోతా ఉన్నావా? యోసేపు జీవితంలో సాతానికి లొంగినవాడు కాదు. అందుకే ప్రియులారా, యవనస్తుడా, ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు. అపోస్తులైన పౌలు గారు తిమోతికి చెప్తూ ఎంత అద్భుతమైన మాట చెప్పాడో తెలుసా? అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఇలాగ అంటున్నాడు, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. యవ్వనేచ్ఛల నుంచి పారిపో, ప్రేమను, సమాధానమును, నీతిని వెంటాడు అని అంటున్నాడండి భక్తుడు తెలియజేస్తూ. అయితే ఈరోజు ప్రియ యవనస్తుడా, గమనించు, నీతిని, న్యాయాన్ని, దైవత్వాన్ని వెంటాడటానికి నువ్వు ముందుకు వస్తున్నావా, లేక సాతాని కబంధ హస్తాల్లో చిక్కుని పోయి చావుకు దగ్గరైపోతున్నావా? గమనించు, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. ఒక యోసేపు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోమంటున్నాడు. అలా ఆయన జీవితాన్ని నువ్వు ఆదర్శంగా తీసుకుంటే, దేవునికి భయపడిన యోసేపు పాపానికి పారిపోయాడు. దేవునికి భయపడిన నువ్వు కూడా యవనేచ్ఛల నుంచి పారిపోగలిగితే, నీ జీవితం దేవుని చేతిలో పెట్టగలిగితే నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాడు. జైలుకు వెళ్ళిన యోసేపు జైల్లోనే ఉండిపోలేదండి. ఫరో కలగన్నాడు. కలభావం చెప్పమని దేశంలో ఉన్న అనేకులను అడిగాడు, ఎవరు చెప్పలేకపోయారు. ఈ కలభావాన్ని ఒకే ఒక్కడు చెప్పగలడు, ఆయన జైల్లో ఉన్నాడు, ఆయన ప్రవేశపెట్టండి అని చెప్పి యోసేపును ప్రవేశపెట్టారు రాజు దగ్గరికి. మళ్ళీ తిరిగి ఆ కళకు భావాన్ని చెప్పాడు యోసేపు. ఎప్పుడైతే యోసేపు ఆ కళ భావాన్ని చెప్పాడో, ఆ రాజు అన్నాడు, ఇదిగో రాబోయే కరువు నుంచి తప్పించడానికి నీవే ముందుండాలి, ఈ యొక్క పరిస్థితి నుంచి తప్పించాలి అని ఆయన గురించి అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకార్యమైనటువంటి క్రియలోనికి దేవుడు యోసేపును నడిపించినట్లుగా మనం చూడగలం. చివరగా ఆదికాండము 41వ అధ్యాయం 40 నుంచి రాయబడినటువంటి మాట మనం చూద్దాం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై యుందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను.
మరియు ఫరో తన చేతినున్న ఒక ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన 2వ రథము మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేక వేసిరి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నిజం ఎప్పటికీ నిజమే, యథార్థత ఎప్పటికీ యథార్థతే. యథార్థవంతుడిగా ఉన్నటువంటి యోసేపు జీవితంలో అనేక పరిస్థితులు చోటు చేసుకున్నప్పటికీ న్యాయమే నిలిచింది, న్యాయమే గెలిచింది. చేయని తప్పుకు శిక్ష విధించినప్పటికీ దేవుడు ఒకరోజు ఉన్నతమైనటువంటి శిఖరాలకు తన నడిపించాడు. ప్రియులారా, తనకున్న రథాలలో 2వ రథాన్ని ఎక్కించి ప్రజలతో కేకలు వేయించాడండి, ఆనందించండి అని. అవును ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ జీవితంలో నీవు గనుక యవనేచ్ఛల నుంచి పారిపోతే, పాపానికి దూరంగా నువ్వు పారిపోయి పరిశుద్ధతను నీ హృదయంలో దాచుకోగలిగితే, పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తే, నీకంటూ ఒక రోజు వస్తుంది, అందమైన జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. అలాంటి జీవితాన్ని నువ్వు స్వతంత్రం చేసుకోవాలంటే ఒక యోసేపు గారి జీవితాన్ని నువ్వు ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. ధర్మశాస్త్రము లేని ఆ రోజుల్లో దేవునికి దీనుడిగా విధేయుడిగా బ్రతికాడు యోసేపు. ఈరోజు క్రొత్త నిబంధన కాలంలో వ్యభిచారం చేయటమే కాదు కానీ ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో పాపం చేసినట్టు ప్రభు చెప్పాడు కదా. ప్రియులారా, ఉదయం లేచిన నాటి నుండి సాయంత్రం వరకు సాతాండి రోజు అనేక పర్యాయాలలో పాపములలో చిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి హృదయంలో వాక్యాన్ని దాచుకోవాలి. అందుకే భక్తుడైనటువంటి దావీదు గారు అంటారు, నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నానని అంటున్నాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నీ జీవితంలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే ప్రభు సన్నిధిలో నువ్వు జీవించడం ప్రయత్నం చేయాలి. ఆయన వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి, ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, క్రమం తప్పకుండా దేవుని సన్నిధానానికి రావాలి, ఆయన వాక్యాన్ని నీ హృదయంలో దాచుకోవాలి. అప్పుడే నీ జీవితంలో ఆనందదాయకమైనటువంటి రోజులను నువ్వు చూడగలవు. పాపానికి లొంగిపోయి వంగిపోయి కృంగిపోయి ఆ క్షణకాల ఆవేశంలో నువ్వు చిక్కుని పోతే, ఇదిగో తర్వాత నువ్వు చేసిన పాపమే నీ జీవితాంతం నిన్ను క్షోభించేలా, నువ్వు నీ మనసులో శాంతి సమాధానాలు లేకుండా చేసేలా నీ జీవితాన్ని సర్వనాశనానికి నడిపించక ముందే యోసేపు గారి జీవితాన్ని నీ హృదయంలో దాచుకొని నువ్వెందుకు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి తీర్మానం తీసుకోకూడదు? కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను. దయగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం. పాత నిబంధన కాలంలో నాటి నుండి నేటి వరకు యువతరానికి ఆదర్శప్రాయుడిగా నిలిపినటువంటి యోసేపు జీవితాన్ని మేము ఇంతవరకు ధ్యానించుకున్నాం. దేవా, మీ యందు భయభక్తులు కలిగి జీవించిన ఆ జీవిత విధానంలో ఒకరోజు మీరు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చబడులాగున తన అన్నలకు ఆహారం లేనప్పుడు ఆహారం పెట్టేటువంటి ఉన్నతమైన స్థితికి తనను చేర్పిన దేవా, మీకు స్తోత్రాలు. అలాంటి జీవితాన్ని మేము పెంపొందించుకోవటానికి మీ కృప మాకు దయచేయండి అయ్యా. ఈ సినిమాల ద్వారా ఈ వర్తమానం విన్న ప్రతి తమ్ముడిని, ప్రతి చెల్లిని తండ్రి, పాపానికి దూరంగా పరిశుద్ధ జీవితానికి దగ్గరగా మీ కృపలో బలపరిచి మీరు నడిపించి మీ సన్నిధిలో మంచి తీర్మానంతో ముందుకు సాగునట్లు సహాయం అనుగ్రహించున్నాను. నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి అనేకులకు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. జీసస్ గాస్పెల్ టీమ్, శివరాజ్ నగర్, దర్శి, ప్రకాశం జిల్లా. ఫోన్ 9912012518. వ్యసనాలకు బానిసలైన వారి బంధకాలు విడిపించుటకు, నశించు ఆత్మలను రక్షించుటకు, రక్షకుడేసుని ప్రకటించుటకు